పార్టీకి రాజీనామా చేశారు, అలాగే రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఈరోజు రాజీనామా చేశారు. విజయసాయిరెడ్డి గారిని అడిగితే మంచిది. మీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేస్తుంటే విజయసాయిరెడ్డి గారి లేని లోటు ఖచ్చితంగా ఆయన, ఎందుకంటే ఒక క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆయన లేని లోటు తప్పకుండా ఊపిస్తుంది. సో ఇది ఒక చెలిమి లాంటిది, కొత్త నీళ్ళు వస్తాయి, తోడుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఏం పెద్ద ఇబ్బంది. ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే వ్యక్తిగతంగా నేను రాజకీయాల నుంచి దూరం అవుతున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఆయనకున్న కారణాలు ఆయనకు ఉంటాయి. సో డెఫినెట్గా పార్టీ కూడా ఆల్టర్నేటివ్ చూసుకునే కార్యక్రమం తప్పకుండా చేపడతారు. దానికి ఏముంది, దాంట్లో అంటే ప్రైమ్ లొకేషన్ కాకోకుండా ఎక్కడన్నా తీసుకొని కట్టుకోవచ్చు. అన్ని పార్టీలకు సంబంధించిన ఆఫీసులు అందరూ కట్టుకుంటున్నారు, సో వాళ్ళు కూడా కట్టుకోవచ్చు. కానీ అది ప్రైమ్ లొకేషన్ అయ్యి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా చూసుకుంటే మంచిది అన్నమాట. వాళ్ళకు ముందు చూపు లేదు, వాళ్ళకు ఏం చేస్తామో తెలియని పరిస్థితి అన్నమాట. అందుకోసం అదేందో అన్నట్టుగా పోయింటారు తప్ప వేరే ఏం లేదు. ఎవరైనా ఏ పార్టీకైనా ఆఫీసులకి ఇవ్వచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. కానీ 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అప్పచెప్పడం అనేది తప్పు. ఎక్కడైనా దూరంగా ఎక్కడైనా కేటాయించుకోవచ్చు, ఆఫీసులు కట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. పెద్ద అదేమి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు, ఏమీ కాదు. అన్ని చోట్ల జరిగేదే ఇక్కడ కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట. అది అందుకోసమే సో తప్పకుండా మేము 100 కోట్ల రూపాయలకు ఇచ్చిన దాన్ని తప్పకుండా మేము న్యాయపరంగా తప్పకుండా దాన్ని ఆపే కార్యక్రమం చేస్తాం. ఎక్కడైనా వాళ్ళు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మంచిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.